రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని ఝలక్. ఇక సొంత పార్టీ కీలక నేత వివేక్ ఝలక్ ఇచ్చారంటూ వార్తలు అయితే వస్తున్నాయంటే ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి వివరాలు అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. చీఫ్ విప్ పదవిపై నాకు ఆసక్తి లేదు, ఆ పదవి నాకెందుకు అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెగేసి చెప్పారు. తనకు మంత్రి పదవి మాత్రమే కావాలని, లేదంటే ఇంకేమీ వద్దని ఆయన స్పష్టం చేశారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 4 ప్రభుత్వ విప్లను నియమించింది. ఈ సందర్భంగా చీఫ్ విప్గా ఎవరిని నియమించాలన్న అంశంపై పార్టీలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అనుభవం, సభ్యులను సమన్వయం చేసే సమర్థత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఉన్నదని, ఆ పదవికి ఆయనైతే న్యాయం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రుల అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అయితే వివేక్ వెంకటస్వామి విషయాన్ని చేరవేసి ఆయనను ఒప్పించే బాధ్యతను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దిద్దిల్ల శ్రీధర్బాబుకు అప్పగించారు. మంత్రి శ్రీధర్బాబు శుక్రవారం వివేక్ను తన ఛాంబర్కు పిలిపించుకొని, మీరు చీఫ్ విప్గా ఉండాలని అనుకుంటున్నాం అని చెప్పగానే ఆయన ఆ పదవి నాకెందుకు అని స్పందించినట్టు తెలిసింది. తనకు మంత్రి పదవి కావాలని మొదటి నుంచి చెప్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వివేక్ గుర్తు చేసినట్లు సమాచారం. దీంతో ఊహించని విధంగా మరోసారి అనుకున్న విధంగా చీఫ్ విప్ పదవి కాకుండా మంత్రి పదవి అనడంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కూడా మరి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఏం జరుగుతుంది ఏందో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.